ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. ఏపీని కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, ఆస్తి ధ్వంసం మరియు అక్రమ అరెస్టులు సాగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన సాగడం లేదని, తక్షణమే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరామని, పార్టీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించిన ఆధారాలను ఆయనకు సమర్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్కి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని, దీనిపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని వైసీపీ బృందం పేర్కొంది. The ruling party in Andhra Pradesh is brutally attacking all rivals, including my YSR party workers, leaders. They are burning the houses, they are burning the cars, they are burning the so many the cases. And what I want is, even they maintain a separate constitution, Red Book Rajyangam. That's why we want justice. We want the Honorable Prime Minister, the Home Minister to intervene and control the law and order. You know what is happening? The police are also becoming spectators. They are not controlling the law and order. They are helping the ruling party and see that all the people will be in almost turmoil, and they are looting the houses of the leaders. They are filing all the important these cases against the not only workers, in the leaders also. There are so many leaders, including Ambati Rambabu, Jogi Ramesh, so many leaders were arrested without any reason. That's why we want Honorable Prime Minister to intervene and see that the law and order should be restored in AP. గత వారం రోజుల్లో ముగ్గురు ఫార్మర్ మంత్రుల్ని ఇళ్లకు పోయి అటాక్ చేసి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గుండాలు ఇళ్లకు పోయి అటాక్ చేస్తుంటే కూడా పోలీసు కేవలం సోద్యం చూస్తున్నారు. సోద్యం చూడటమే కాకుండా వాళ్ళు అటాక్ చేస్తానికి ఇంకా ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు, కానీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయట్లేదు. ముగ్గురు మాజీ మంత్రుల్ని అటాక్ చేయడం జరిగింది. ఒకరు విడుదల రజనీ గారిని అటాక్ చేయడం జరిగింది చిలకలూరుపేటలో, రెండు అంబటి రాంబాబు ఫార్మర్ మినిస్టర్ని అటాక్ చేయడం జరిగింది, జోగి రమేష్ ఫార్మర్ మినిస్టర్ని అటాక్ చేయడం జరిగింది. వీటన్నిటిపై కూడా కోర్టులను ఆశ్రయించే కార్యక్రమం చేస్తున్నాం. హోమ్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేద్దామని అపాయింట్మెంట్ అడిగాం, హోమ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తామని అపాయింట్మెంట్ అడిగాం, ఎన్హెచ్ఆర్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అపాయింట్మెంట్ అడుగున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వానంగా ఉంది. పోలీసుల సమక్షంలోనే కార్యకర్తల్ని, నాయకుల్ని, మాజీ మంత్రుల్ని కొట్టి వాళ్ళ ఇళ్లను తగలబెట్టే పరిస్థితి ఉన్నా కూడా పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్ అయ్యి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చక్కబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.